అంటే యూపీ నుంచి బిహార్ నుంచి అది బర్రెలు తెచ్చి మైసూర్ నుంచి తెచ్చి హర్యానా అని చెప్తున్నారు. ముర్రా అని చెప్తున్నారు. ముర్రా లేదు, అది ముర్రా బ్రీడ్ లో ప్యూర్ ముర్రా స్టార్టింగ్ లోనే 7 లీటర్ పాలు ఉంటాయి. 2 పూట 3 పూట 4 పూట పాలు చూసుకోవాలి, నచ్చితేనే తీసుకోవాలి. రైతులు ఎలా గుర్తుపట్టాలన్నారు? ఇప్పుడు బీహార్ ఏదో, యూపీ ఏదో, రాజస్థాన్ ఏదో. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ అత్తాపూర్లో ఉన్నామండి. ఇక్కడైతే జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు వచ్చాయని చెప్పారు. ఎన్ని గేదెలు వచ్చాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, ఎన్నో ఈతలు ఉన్నాయనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. అన్న నమస్తేనా? నమస్తే, అందరికీ నమస్కారం అన్న, జనాలకి అందరికీ నమస్కారం అన్న. ముందుగా మన ఫామ్ పేరు ఒకసారి చెప్పరా, మన అడ్రస్ కూడా చెప్పరా? మా ఫామ్ పేరు సబర్ డైరీ ఫామ్, పిల్లర్ నెంబర్ 122. ఓకే, పిల్లర్ నెంబర్ ఉంది. దర్గా ముంగట్నే ఫామ్ ఉంది. అవును, దర్గా ముందే ఫామ్ ఉంది. ఇక్కడ ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయన్న అమ్మకానికి? 2 లోడ్ వచ్చినాయి రాత్రి. 2 లోడ్లు, 5 బర్రెలు సేల్ అయింది. సేల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఎన్ని బఫెలో సేల్ కొన్నాయి? ఇప్పుడు 13 బఫెలో సేల్ ఉన్నాయి. 13 ఉన్నాయి. ఓకే, దీని గురించి ఒక్కసారి చెప్పరా? ఇది ఎన్నో అయితే ఉన్నది, ఇది ఎన్ని రోజులు ఇంకా డెలివరీ అయిందా కాలేదు? ఇది డెలివరీ అయింది, జున్ను పాల మీద ఉంది. జున్ను పాల మీద ఉంది. ఎన్ని పాలు ఇస్తుందన్న ప్రజెంట్? ఇప్పుడు ప్రెసెంట్ అయితే 4 లీటర్ ఉంది. 4 లీటర్ ఉంది. మనకి ఎంత వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైతులు? ఇప్పుడు పూటకు 8 లీటర్ వస్తుంది. 8 లీటర్ల పాలు. ఓకే, పూటకు అంటే 16 లీటర్ల పాల కెపాసిటీ. ఎన్నో అయితే ఉంటుంది అనేది అందాదా? ఇది థర్డ్ లాక్టేషన్ లో ఉంది. ఎన్ని రోజులు అయిందని ఇది డెలివరీ? మనకి 2 రోజులు అయింది. 2 రోజులు అవుతుంది. జున్ను పాలు ఉన్నాయి. 4 అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి. ఓకే, కింద దూడ ఆడదాం వదనా? మొగ దూడ ఉంది. ఓకే, యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే 16 లీటర్ వరకు పోవచ్చు. మన రైతులు వేసుకునే దారాన్ని బట్టి కూడా ఉంటుంది. పాల నరాలు కూడా మీరు చూసుకోవచ్చు, అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రొమ్ములు కూడా దారాలు చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయాలి. అన్న, ఇప్పుడు రేట్ల విషయం ఎట్లా ఉంది? ఎండాకాలం కాబట్టి రేట్ ఎట్లా ఉంది? విషయం అంటే 1,25,000 నుంచి 1,80,000 దాకా ఉంది. ఓకే, మన దగ్గర వచ్చేసి 1,25,000 నుంచి 1,80,000 వరకు ఉంది. 1,80,000 వరకు. ఓకే, ఇంకొక గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరా? ఇంకొక గేదె చూసుకోవచ్చు. ఇంకొక మొత్తం కూడా 13 ఉన్నాయన్నా? 13 గేదెలు. 13 గేదెలు అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఫామ్ లో వచ్చేసి సబర్ డైరీ ఫామ్. ఉంది. ఎన్ని రోజులు టైం కదా? 2-3 రోజులు డెలివరీ అవుతుందా? ఓకే అన్న, పాల కెపాసిటీ అందాదా? ఈ పాల కెపాసిటీ బర్రెది పూటకు 10 లీటర్ ఇస్తుంది. ఓకే, పూటకి హై మిల్కర్ అనమాట. పూటకి 10 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో చూసుకోవచ్చు. మనకి అన్ని జాఫరాబాద్ గుజరాత్ నుంచి ఎక్కడి నుంచి తెచ్చిరనా? ఇది మాంగ్రోల్ జంగల్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడైతే మనకి ఈ రోజు రేపట్లో డెలివరీ అవుతుంది. పూటకైతే మనకి 10 లీటర్ల పాల కెపాసిటీ అని చెప్తున్నారు. చూసుకోవచ్చు అన్న. ప్రైస్ ఎట్లా ఉంటుంది? ప్రైస్ 1,25,000 నుంచి 1,80,000 దాకా ఉంది. ఇప్పుడైతే ఇదైతే మనకి ఈనోమోపుల్ ఉంది. మొత్తం కూడా 10 లీటర్ల పాల కెపాసిటీ. రైతులు 10 లీటర్లు అంటే దానా ఎట్లా వేసుకోవాలన్న? 10 లీటర్ పాలు రావాలంటే పూటకు 5 కిలో దానా పెట్టాలి. 5 కిలోల దానా పెట్టాలి. పత్తి కంది చున్ని 5 కిలో పెడితేనే మనకు ఆ పాలు వస్తాయి. ఓకే, ఒకటి మనకి వరిగడ్డ వేస్తే రావు పాలు, దానా పెడితే వస్తాయి. దానా వేయాలి. చూసుకోవచ్చు. మనకైతే ఇదైతే మనకి 8 లీటర్ల పాల కెపాసిటీ, ఇదైతే 10 లీటర్లు. పూటకు వచ్చేసి 10 లీటర్ల పాల కెపాసిటీ గల గేదెలు ఇక్కడ సబర్ డైరీ ఫామ్లో ఉన్నాం. ప్రజెంట్ అయితే అత్తాపూర్ 122 పిల్లర్ నెంబర్ దగ్గర ఉన్నామండి. చూసుకోవచ్చు. మీకు ఒక రైతులు కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయండి. ఇక్కడ అయితే అని ఇక్కడ పాలు చెక్ చేసుకోవడానికి, డెలివరీ అయిన గేదెలు ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫెసిలిటీస్ అయితే అన్ని ఉన్నాయని చెప్తున్నారు. రైతులు కూడా వచ్చారట్టుంది. రైతులు ఒకసారి చూపిస్తారు. రైతులు మాట్లాడదామా? రైతులతోని మాట్లాడదాం. ఓకే తమ్ముడు దగ్గర ఉండండి. చూసుకోవచ్చు. రైతులు కూడా రావడం జరిగింది ఇక్కడైతే కొనుగోలు చేయడానికి. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. మీ పేరు ఒక్కసారి చెప్పండి. నా పేరు సునీల్ అన్న. మరి యాదగిరిగుట్ట మాసేపేట నుంచి అయితే వచ్చిన అన్న దగ్గరికి. బర్రెలు అయితే మీ ఛానల్ చూసి. ఓకే, బర్రెలు అయితే బాగున్నాయి అన్న. బాగున్నాయి. ఇప్పుడు తీసుకోండి. ప్రైస్ చెప్పడం ఇట్లా రీజనబుల్ గా అనిపించింది అన్న. మంచిగా అనిపించింది. ఓకే, ఇప్పుడు ఒక 2 బర్రెలు సెలెక్ట్ చేసిరా? అయితే దాని పాలు తీసుకొని ఒకసారి అన్నతో రేట్ మాట్లాడాలని అనుకుంటున్నాను. ఓకే, ఎట్లా మీ దగ్గర ఇంటికి ఫామ్ ఉందా? డైరీ ఫామ్ ఉంది. మనకు ఇంటి దగ్గర 5 బర్రెలు ఉన్నాయి. ఇంతకు ముందుకు మనం ఆవులు ఉండే. ఓకే, ఆవులు పెద్ద హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి, కానీ కొంచెం రేట్ వర్కౌట్ కాక ఆవులను తీసేసి మొత్తం కంప్లీట్ గా బర్రెలకి అయితే రావడం జరిగిందని ఇప్పుడు మనం. ఓకే, ఇప్పుడైతే అన్నతో రేట్ మాట్లాడి తీసుకోవడం అన్న. ఓకే, ఓకేనా? ఇంకొక గేదెలు చూపిరా. ఈ బర్రె సెకండ్ లాక్టేషన్ బర్రె ఉంది. 2వ ఈతలు ఉంది. డెలివరీ అయిందా కాలేదన్నా? డెలివరీ అయింది. ఎన్ని రోజులు అయిందన్న డెలివరీ? ఈ డెలివరీ అయ్యి 10 రోజులు అయింది. 10 రోజులు అవుతుంది డెలివరీ అయ్యి. ఇప్పుడు పాలు ఎన్ని ఇస్తుందన్న? ఇప్పుడు పాల పూటకు 7 లీటర్ పాలు ఉంది. 7 లీటర్ పాలు రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని దగ్గర అయితే. అన్న, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఇంతేనా? పూటకు 8 ఇస్తుంది. 8 ఇస్తుంది. కాకపోతే 7 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి దీని దగ్గర. దూడ కూడా ఉందన్న? దూడ కూడా ఉంది. రైతులు ఇక్కడ చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు అని చెప్తున్నారు. 4 రూముల మధ్య గ్యాప్ చూసుకోండి. ఇక్కడైతే 2 పూటలు పాలు చెక్ చేసుకోండి. అన్న, మన దగ్గర గ్యారంటీ ఉందా? మన దగ్గర గ్యారంటీ ఉంది. ఎన్ని రోజుల వరకు ఉందన్న గ్యారంటీ?
మీరు ఇష్టమన్నా ఇప్పుడు దాకా కావాలంటే నేను ఎప్పుడు దాకా అయితే ఓకే నా డైరీలోనే ఇస్తున్నా గ్యారంటీ నేను. ఓకే ఓకే చూసుకోవచ్చు. పాల గ్యారంటీ కూడా అన్న ఉంది. 7 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి దాని దగ్గర. రైతులు చూసుకోవచ్చు 7 లీటర్స్ అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. గ్యారంటీ పాల గ్యారంటీ కూడా అన్న దగ్గర అవుతుంది. సబర్ డైరీ ఫామ్ ప్రజెంట్ అయితే అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 122 దగ్గర ఉన్నాం. చూసుకోవచ్చు. దీని ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోండి. అన్న పాలు తీసే టైం అయిందా ఇది? ఇప్పుడు పాలు తీస్తారు. 7 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయి. రైతులు కూడా చాలా మంది కూడా వచ్చారు, చూసుకుంటున్నారు. చూసుకున్న తర్వాత తీసుకోవాలి. ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి. అన్న దీని గురించి ఒకసారి చెప్పరా. ఈ బర్రె కూడా థర్డ్ లాక్టేషన్ లో ఉంది. డెలివరీ అయిందా కాలేదా? డెలివరీ అయింది, రాత్రి డెలివరీ అయింది. మీద ఉంది బర్రె. ఓకే ఎన్ని పాలు ఉన్నాయి? జున్ను పాలు అందాదా? ఇప్పుడు జున్ను పాలు అయితే 5 లీటర్ ఉంది. 5 లీటర్ మనం యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అందాదా? ఈ యాక్చువల్ మిల్క్ కెపాసిటీ బర్రెది పూటకు 8 లీటర్ కెపాసిటీ ఉంటుంది. 8 లీటర్ 16 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో అని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మనకి ఎన్ని రోజులు అయింది అనేది డెలివరీ? ఈ రాత్రి డెలివరీ అయింది. జున్ను పాలు అయితే మనకి జున్ను పాలు ఎన్ని ఇచ్చిందా? జున్ను పాలు 2 పూట కలిసి 10 లీటర్ తీసిన. 10 లీటర్ 2 పూటలు కలిపి 10 లీటర్లు అంటే 5 లీటర్ పాలు అయితే జున్ను పాలు తీసారు. మనకి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారం 10 రోజుల్లో మనకి పూర్తి పాలు వస్తాయి. ఎక్కువనే వారం 10 రోజులు టైం ఉంటుంది. వారం రోజుల్లో పూటకు 8 లీటర్ పక్కా వెళ్తుంది. ఓకే పూటకైతే 8 లీటర్. మీరు ఇక్కడ గుజరాత్ నుంచి తీసుకొస్తున్నారు కదా? మీ అత్తగారు కూడా గుజరాతే కదా? అక్కడ మీరు పాలు చెక్ చేసుకుంటారా లేకపోతే గేదెని చూడగానే అన్ని పాలు ఇస్తుందని ఒక ఐడియా వస్తుందా? గేదెలు చూస్తేనే ఐడియా వస్తుంది. ఎందుకంటే అవగాహన చాలా సంవత్సరాల నుంచి మీరు ఈ రంగంలో. జంగల్ది చిన్న బర్రె ఉంటే కూడా పూటకు 5-6 ఖచ్చితంగా ఇస్తుంది. జంగల్ మాంగ్రోల్ జంగల్ అదే మనకి పాలు అయితే పూటకి 5 లీటర్లు అయితే పక్కా ఇస్తుంది. చిన్న బర్రె ఇస్తుంది. ఇంత సైజ్ అయితే పరాబర్ 7-8 బర్రెలు హెవీ సైజ్ బర్రెలు. ఈ బర్రెల దగ్గర పూటకు 8-9 అట్లా వస్తుంది. ఓకే మనం వేసుకునే దానిని బట్టి కూడా మారుతుంటాయి పాలు. ఓకే చూసుకోవచ్చు. మనకైతే ప్రజెంట్ అయితే మనం సబర్ డైరీ ఫామ్ లో ఉన్నాం. ఇక్కడ అయితే మొత్తం ఎన్ని ఉన్నాయో 13 అయితే జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించి మొత్తం కూడా టోటల్ జాఫరాబాద్ కదా? మొత్తం జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించిన గేదెలు ఉన్నాయి. డెలివరీ కానిది ఒకటే ఉంది. ఇప్పుడు డెలివరీకి ఒకటే మిగతా అన్ని డెలివరీ అయినాయి. రైతులు వచ్చి పాలు చెక్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా ఇక్కడ తమ్ముళ్ళు కూడా వచ్చారు, చూసుకుంటున్నారు. పాలు చెక్ చేసుకుని ఇక్కడ కొనుగోలు చేయడానికి అయితే రావడం జరిగింది. మొత్తం కూడా జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు కావాలంటే అన్న ఇంకా రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ మేలో ఇట్లానే మన దగ్గర అయితే 1,20,000 నుంచి 1,80,000 వరకు డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి. ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి దీని ఒక రేట్ ఉంటుంది, దాని ఒక రేట్ ఉంటుంది. మీరైతే ఇక్కడ మాట్లాడుకోవాలి, పాలు చెక్ చేసుకొని తీసుకోవాలి. అన్న రైతులకు ఇప్పుడు ఒకసారి మనకి కాంటాక్ట్ నెంబర్ ఒకసారి అడ్రస్ చెప్పరా? నా కాంటాక్ట్ నెంబర్ 799-363-4488 నా కాంటాక్ట్ నెంబర్. ఓకే ఇప్పుడు రైతులకి అందరికీ నేను అదే చెప్తున్నా. 2 పూట 3 పూట 4 పూట పాలు చూసుకోవాలి, నచ్చితేనే తీసుకుపోవాలి. నా దగ్గర ఏం ఫ్రాడ్ లేదు, ఏం లేదు నా దగ్గర. ఇక్కడ ఉండి చూసుకొని పాలు ఇస్తేనే పాలు చూసుకోవాలి. పాలు చూసుకుంటే దానా కూడా మీరు చెప్తారు ఎంత ఏ బర్రెకి ఎంత 10 లీటర్ బర్రెకి 4 కిలో దానా పెట్టాలి. ఓకే 10 లీటర్ బర్రెకి 15 లీటర్ బర్రె 20 లీటర్ బర్రెకి పూటకు 5 కిలో దానా పెట్టాలి. ఓకే పూటకు 5 కిలో దానా పెడితేనే బర్రె పాలు మంచిగానే ఇస్తుంది. అన్ని రైతులకి అదే చెప్తున్నాను నేను. ఓకే అన్న దానా అంటే ఏదేది పెట్టాలి? పత్తి పెట్టాలి, కంది చిండి పెట్టాలి, గోధుమల పొట్టు పెట్టాలి, కుట్టి వేయాలి. ఎండు కుట్టి పచ్చి కుట్టి రెండా? పచ్చి కుట్టి 1 నెంబర్ ఉంటుంది. పచ్చి కుట్టి ఓకే కో 1 కో 3 కో 4 అది 1 నెంబర్ కుట్టి ఉంటుంది. ఓకే ఆ కుట్టితో పాలు ఎక్కువ 2 లీటర్ ఎక్కువనే అవుతుంది పాలు. ఓకే ఇవైతే వేసుకుంటే మనకి దానా వేస్తేనే పాలు ఇంక్రీజ్ అవుతాయి. ఓకే ఇంకా ఫ్యాట్ కూడా ఎక్కువ అవుతుంది. ఓకే ఫ్యాట్ పర్సెంట్ ఎంత ఉంటుంది స్టార్టింగ్ లో? ఇది స్టార్టింగ్ లో 7% ఫ్యాట్ ఉంటుంది. 7 ఉంటుంది. ఓకే 7 నుంచి ఇంకా పెరుగుతుంటాయి మనకి ఎక్కువ. ఓకే ఇదైతే రైతులకు జాఫరాబాద్ ఓకేనా? ఓకే జాఫరాబాద్ బ్రీడ్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే జాఫరాబాద్ చేస్తున్నా. ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే యూపీ నుంచి బీహార్ నుంచి అది బర్రెలు తెచ్చి మైసానా నుంచి తెచ్చి హర్యానా అని చెప్తుండ్రు, ముర్రా అని చెప్తుండ్రు. అది ముర్రా లేదు. అది ముర్రా వరల్డ్ నెంబర్ 1 బ్రీడ్ ఉంటుంది. ముర్రా బ్రీడ్ అంటే వరల్డ్ ది నెంబర్ 1 బ్రీడ్. ముర్రా బ్రీడ్లో ప్యూర్ ముర్రా స్టార్టింగ్లోనే 7 లీటర్ పాలు వెళ్తుంది పూటకు. ఫస్ట్ లాక్టేషన్ ఉంటే పూటకు 6 లీటర్ గ్యారంటీ ఉంటుంది ముర్రాది. ప్యూర్ ముర్రా 7 లీటర్ నుంచి పూటకు 10 లీటర్ దాకా ఇస్తుంది పాలు. ఓకే ఇప్పుడు అన్ని అలా అమ్ముతారు వాళ్ళు, మొత్తం బిజినెస్ మ్యాన్లు. అది మైసానా నుంచి తెస్తుర్రు, ముర్రా అని చెప్తుర్రు. యూపీ నుంచి తెచ్చి ముర్రా అని చెప్తుండ్రు. బీహార్ నుంచి తెచ్చి ముర్రా అని చెప్తుర్రు. వాళ్ళు మొత్తం ఫ్రాడ్ అవుతున్నాయి. అందుకని నేను హర్యానా బర్రెలది రేట్ ఎక్కువ ఉందని అందుకని నేను అది ఆ బర్రెని తెస్తలేను. జాఫరాబాదీ బర్రెలు తెస్తున్నాను నేను. ఓకే రైతులు ఎలా గుర్తుపట్టాలన్న మరి? ఇప్పుడు బీహార్కి ఏదో, యూపీ ఏదో, రాజస్థాన్కి ఏదైనా ఎట్లా గుర్తుపట్టాలి? అది
సేమ్ ఉన్నాయి. కొమ్ములు ఉంటాయి. అవును, ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే ఓకే. ఇప్పుడు నేనైతే చిన్నప్పటి నుంచి చేస్తున్నా, అది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు తెలుస్తుంది? అవును, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అది అచ్చా అచ్చా, ఓకే. ఎట్లా మీరు బీహార్ గేదె గుర్తుపడతారు, యూపీ గేదె. సార్ నేను కూడా హర్యానా పోయి బర్రెలు తెచ్చిన, ఒక లోడ్ తెస్తే అందులో ఆ లోడ్లో 4 బర్రెలనే ఖాళీ హర్యానా బర్రెలు వచ్చినాయి. మిగతా యూపీ బర్రెలు పక్కనే కాబట్టి యూపీ బర్రెలు చేసేస్తారు, మిక్స్ అయినాయి. ఆ యూపీ బర్రెల దగ్గర 9-10 లీటర్ పాలు 2 పూట కలిసి, ఆ 4 బర్రెలు ప్యూర్ హర్యానా బర్రెల దగ్గర, ముర్రా బర్రెల దగ్గర పూటకు 8 లీటర్, 9 లీటర్, 10 లీటర్ అట్లా పాలు వచ్చినాయి. ఓకే. అంటే వాళ్ళు నంబర్ 1 బ్రీడ్ ఉంటుంది. పక్క 7 లీటర్లు అయితే పూటకు పెట్టుకోవచ్చు. మిగతా 2-3 లీటర్ పాలు ఇచ్చేయన్నీ కూడా మనకి యూపీ, బీహార్, రాజస్థాన్ అది 3 నెలల 4 నెలల కట్ అయిపోతాయి. కటింగ్ లో పోతే రాజస్థాన్ నుంచి తెస్తుర్రు. అవును, తెచ్చి ముర్రా అని చెప్తుండ్రు, కానీ అది ముర్రా లేదు. ఓకే, జాగ్రత్త రైతులు అయితే ఇది గమనించుకోండి. మీరు హర్యానా పోయినా, హైదరాబాద్ ఎక్కడ తీసుకున్నా కూడా ప్యూర్ ముర్రా అనేది అయితే 7 లీటర్ల పైన పాలిస్తాయి. అదొకటి చెక్ చేసుకోండి. ప్యూర్ ముర్రా అంటే అదైతే చెక్ చేసుకోండి, జాగ్రత్త కొనుగోలు చేయండి. చాలా వరకు మనకి బీహార్ గేదెలే వస్తున్నాయి. బీహార్ నుంచి, యూపీ నుంచి, రాజస్థాన్ నుంచి వస్తున్నాయి. అవును, మైసానా నుంచి వస్తున్నాయి. ఇంకా రైతులు అయితే అన్న చెప్పింది గమనించుకోండి. మీరైతే జాగ్రత్త చూసుకోండి. అవగాహన అయితే చాలా ఇంపార్టెంట్ అండి. అవగాహన ఉన్న రైతునైతే పక్కన తీసుకుని వెళ్ళి జాగ్రత్త కొనుగోలు చేయండి. అన్న థ్యాంక్ యూ. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.